ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 50వ అధ్యాయము. 1. కాకా సాహెబు దీక్షిత్. 2. టెంబే స్వామి. 3. బాలారాం దురంధర్ కథలు. సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా నదియే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయము మిచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. తొలి పలుకు. భక్తుల కాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలగజేయుదురు. ఓ సాయి, మాయందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగు చేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు. కాకా సాహెబ్ దీక్షిత్ 1864-1926. మధ్య పరగణలోని కాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారాం ఉరఫ్ కాకా సాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను కాండ్వాలో హింగన్ ఘాట్లలో పూర్తి చేసెను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్స్టన్ కాలేజీల్లో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ ఆండు కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకా సాహెబ్ దీక్షిత్ కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావ్లాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కర్ను జూచెను. ఇద్దరూ కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకా సాహెబు తాను లండన్లో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారి పడిన అపాయమును గూర్చి వర్ణించెను. వందల కొలది ఔషధములు దానిని నయం చేయలేకపోయెను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబు సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు వాడు తన దర్శనమే చెయ్యలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలి యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజెయ్యమని వేడుకొనేదానని నానాసాహెబుతో చెప్పెను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహ్మద్ నగర్ వెళ్లెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్గాంకు మామలతదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి యుండిరి. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబు షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనాయని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియూ శ్యామను తన భార్యతో కూడా రావలసిందనియూ టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగానున్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు పోవుచున్న నానాసాహెబ్ షాన్షే, అప్పాసాహెబ్ గద్రేయు శ్యామను కలిసిరి. మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళుమనిరి. కాకాసాహెబ్ దీక్షితుకు మిరీకర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయము కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో
కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొక్క వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాబాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్ కు చూపెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా నచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై యద్దము పగిలినందున నాతడు దానికింకొక యద్దము వేయించుటకు మిరీకర్ వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాసు క్రిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను జూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబు నానాసాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబు మనస్సు కరిగెను. కండ్లు ఆనంద భాష్పములుచే నిండెను. అతడానందముచే పొంగి పొరలచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లు వారిని తోడుకొని వచ్చుటకే శ్యామాను పంపినట్లు తెలియజేసెను. పిమ్మట కాకాసాహెబు బాబాతో నిన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలోనొక వాడను గట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు. వానినన్నింటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబుతో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీ నాడు అతడు హేమాడ్ పంత్తో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా నందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబేస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబేస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నాయందు ప్రేమ చూపుమనుము. అయినా స్వాములు సాధారణముగా మిత్రులకు నమస్కరించరనియు, కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలనా బాబా వలె రాత్రింబవళ్లు అగ్నిహోత్రమును వెలిగించియే యుంచిరి. 1 నెల పిమ్మట పుండలీకరావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్లిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి. పరగడుపున నీళ్లు తాగకూడదని కారపటకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి ఎటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది యా కొట్టిన టెంకాయ స్వాములు వారు పుండలీకరావుకిచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావుకే విషయము జ్ఞప్తికొచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వడుకుచూ సాయిబాబా వద్ద కేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెళ్లిబుచ్చుచూ పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనెను. కాని బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకెన్నో రెట్లనియూ దాని విలువకు సరిపోవుదింకొకటి లేదనియూ చెప్పుచూ నిరాకరించెను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రమూ చింతింపనవసరము లేదు.
అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొనవేలా? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వహంకార రహితుడివై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమో బాబా బోధించెనో చూడుడు. బాలారాం దురంధర్ 1878-1925. పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ యనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను. దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలుగున వానిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునుపే బాబా ఇట్లు చెప్పెను: ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేసినప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచూ కూర్చుని ఉండిరి. బాబా వారితో నిట్లనెను: వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని. బాబా దురంధర సోదరులతో నిట్లనెను: గత 60 తరముల నుండి మనమందరము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకుని నిలబడి బాబా పాదముల వైపు దృష్టి నిడిగించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతు యార్చుకుని పోవుట మొదలుగున్నవి వారి మనస్సులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకొచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచూ దానిని బాలారామునికిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరాల పిమ్మటనొకనాడు ఉబ్బసము మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవమును చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు తేజో కాంతిని, పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను. అందరూ వారు షిరిడీకొచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 50వ అధ్యాయము సంపూర్ణము.